సంఘంలో మనం ఎవరు ఆత్మీకులో ఎవరు శరీరస్తులో తెలుసుకోవాలంటే మనం శరీరం గలవాళ్ళు కొంచెం స్వార్థంగా ఉంటారు. అదే ఆత్మీకంగా ఉన్నవాళ్ళు కొంచెం త్యాగంగా ఉంటారు. మనం ఆత్మీకులతో పని లేదు కానీ శరీరస్తులతో పని ఉంది. ఎందుకంటే సంఘంలో మనం మోసకపోకుండా ఉండేకి మనం వాళ్ళతో ఎక్కువ ఉన్నప్పుడు అప్పుడు మనం మోసకపోకుండా ఉండే ప్రతి ఒక్కటిలోనూ ఎవరు శరీరస్తులో ఎవరు ఆత్మికులో మనం తెలుసుకోవాలంటే వాళ్ళు ఎక్కువగా స్వార్థంగా ఉంటారు. ఎందుకంటే ప్రతి ఒక్కటి దాంట్లోనూ స్వార్థంగా యోచన చేస్తారు. కాబట్టి నేను చెప్పేది అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.